నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. చెన్నూరు మండలం ఆస్నాథ్ గ్రామంలో అగ్ని ప్రమాదం. ఫైర్ ఇంజన్ వచ్చి మంటలార్పేలోగా పూర్తిగా కాలిపోయిన ఇండ్లు. మంచిర్యాలలో పిఆర్టీయూ టీఎస్ జిల్లా సర్వసభ్య సమావేశం. హాజరైన ఎమ్మెల్సీ కూర రఘోత్తమారెడ్డి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ. ఈ నెల 27న మంచిర్యాల జిల్లా ట్రైబల్ ప్రాంతాల బంద్కు ఆదివాసుల పిలుపు. లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్. చెన్నారంలో భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా తీజ్ వేడుకలు. ఆటపాటలతో సాంప్రదాయ నృత్యాలు చేస్తూ హోరెత్తించిన యువతీ యువకులు. చెన్నూరు మండలంలోని ఆస్నాథ్ గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఇంగిలి లింగయ్య కుటుంబానికి చెందిన 3 ఇండ్లు అగ్ని ప్రమాదానికి ఆహుతి అయ్యాయి. ఇండ్లకు తాళం వేసి ఉండటంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఆస్నాథ్ గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఇంగిలి లింగయ్య కుటుంబానికి చెందిన 3 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఇళ్లకు తాళం వేసి ఉండటంతో ప్రాణ నష్టం జరగలేదు. ఇంట్లోని బంగారం, వెండి సామాగ్రి, నిత్యావసర వస్తువులు, విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు 8 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. చుట్టుపక్కల వారు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేయగా అప్పటికే ఇల్లు పూర్తిగా కాలి నేలమట్టమైంది. తమ ఇల్లు అగ్నికి ఆహుతై తమకు నిలువ నీడ లేకుండా పోయిందని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు మున్నీరయ్యారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానిక ప్రజలు కోరారు. గ్రామం చెన్నూరు మండలం మంచిర్యాల జిల్లా. మేము పనికి పోయినాం. ఇంట్లో ఏం జరిగింది ఇక భగవంతుడు తెలుసు. మేము తలుపులు వేసుకున్నాం, తాళాలు వేసుకుని పోయినాం. బయట చూసి పొగెళ్తానని ఫోన్ చేసేసరికి మేము వచ్చేసరికి ఇల్లు కాలింది, కూలింది. ఇంట్లో మాత్రం పైసలు ఉండే. ఎంగేజ్మెంట్ కొరకు పైసలు తీసుకున్నా 7 లక్షలు. బంగారం 5 తులాల 5-6 తులాల బంగారం ఉండే. బంగారం కాలిపోయింది, పైసలు కాలిపోయినాయి. ఏం లేకుండా కట్టుబట్టతోటి బయట ఉన్నాం మేము. మా దగ్గర ఏం ఆశ అనేది ఏం లేదు, ఏం సుఖం లేదు. ఇక మా దగ్గర ఏం లేకుండా కట్టుబట్ట అంటే బట్ట సుఖం లేదు. ఇక బయట కట్టుబట్టతో వెళ్ళినాం బయట. ఏం దగ్గర ఏం లేదు. మమ్మల్ని భగవంతుని మరి అధికారులు ఏం చెప్తారు. ఇక మాది బయట పడ్డది. పోయినాం. ఇంటికాడ లేకుంటున్నాయి. అందరం ఎవరైనా లేదు ఇంటల్లా. అది ఎట్లా జరిగింది మాకు ఇక దేవుడికి తెలుసు. అది కాకపోతే ఇంట్లో పైసలు ఉండే 3 లక్షల దాకా ఉంటుంది. బంగారం అంతా 4 తులాల దాకా బంగారం ఉండే. తమ్ముడు కూడా ఉండే. తమ్ముడు కలిసే ఉంటాం. ఇల్లు ఒకటే కలిసి ఉంటుంది. ఆయన రూమ్ ఉంటుంది, నేను రూమ్ ఉంటాను. ఓన్లీ నాదే బంగారం 4 తులాల దాకా పోయింది. ఇప్పుడు పైసలు 3 లక్షల దాకా పైసలు కానీ అన్నీ ఎల్ఎస్ కాగితాలు కానీ, బ్రాండులు కానీ, పాస్బుక్లు కానీ ఏం లేదా మొత్తం కలిపింది. అంత మొత్తం ఇంచుమించు 15 లక్షల ఆస్తి కాలినట్టే. ఏం లేదు. ఈ బట్టలు ఏం లేదు. ఆ బట్టలు చూద్దాం, బయట ఉన్న బట్టలు తీసుకుపోయి ఇంకా తానా కలిసిపోద్దానికి ఇంకా వారి బయటకు పోయాను. బట్టలు చూద్దాం. అది నాకు ముచ్చుగారమా ఏమో కానీ బయట ఉన్న బట్టలు చూద్దాం. గ్రామం చెన్నూరు మండలం. శ్రీను, ఇంగిలి కవిత. గ్యాస్ లీక్ అయ్యి సార్ మేము పొలం కాడికని వెళ్ళినాం. ఆడికి పోయే వరకు మొత్తం ప్రజలు చూసి మొత్తం మేము పొగెళ్తా వచ్చే వరకు మేము చూసే వరకు మొత్తం ఇల్లు కాడింది సార్. మొత్తం లేకుండా 10 లక్షల రూపాయలు నేను ఇల్లు మొదలు పెట్టుకున్నా. 10 లక్షలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా. 2 తులాల బంగారం ఇంట్లో ఉండే. కమ్మలు, మాంటీలు, నక్లీస్ ఉండే. మొత్తం కాలిపోయినాయి సార్. ఏం లేకుండా. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ కూర రఘోత్తమారెడ్డి హామీ ఇచ్చారు.
మంచిర్యాలలో నిర్వహించిన పిఆర్టీయూ జిల్లా సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మంచిర్యాలలో ఓ ఫంక్షన్ హాల్లో సోమవారం పిఆర్టీయూ జిల్లా సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కూర రఘోత్తమారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపినట్లు చెప్పారు. దాదాపు 22,000 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించినట్లు పేర్కొన్నారు. ఏడాదికి 2 సార్లు టెట్ పరీక్షలు నిర్వహించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పిఆర్టీయూ జిల్లా అధ్యక్షులు ఇన్నారెడ్డి, సీనియర్ నాయకుడు విక్రమ్ కుమార్ తదితరులు ఉన్నారు. జరుగుతున్నందుకు జిల్లా శాఖను అభినందిస్తూ రాష్ట్రంలో ఉండే సమస్యల్లో ఒక మిత్రుడు బాధతోటి ఆవేశంతో ఉంది, ఆతృతతో మాట్లాడాడు. మా ఎడ్యుకేల సంగతి ఏంటి అని వాళ్ళు దాని గురించే మాట్లాడతారు. 1,000 మంది 22,000 మందికి ప్రమోషన్లు ఇప్పించి 39,000 మందికి బదిలీలు కల్పించాం. ఆ అంశాన్ని ఏం తీసుకున్నాము కేంద్ర మంత్రి దగ్గర, అధికారుల దగ్గర అంటే మా రాష్ట్రంలో కేవలం 10 సంవత్సరాలు 2 సార్లు మాత్రమే టెట్ నిర్వహించారు. ఆ 2 నోటిఫికేషన్లో ఉపాధ్యాయులు అర్హులు గారు, ఉద్యోగానికి సంపాదించిన వాళ్ళు మాత్రమే అర్హులని స్పష్టంగా పొందుపరచబడింది. అందుకే మా రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎవరు టెట్ పరీక్ష హాజరు కాలేదు, రాయలేదు. కాబట్టి మీరు మినహాయింపాలని చెప్పి మన సంఘం పక్షాన ప్రాతినిధ్యం చేసి అక్కడ అధికారులకు మన విజ్ఞప్తిని విన్నపించినప్పుడు మంత్రి గారు వెంటనే స్పందించారు. మనం ఏం చేస్తున్నట్టు సంవత్సరానికి 2 సార్లు పరీక్షలు పెట్టాలి కదా, మీరు ఎందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేయలేదు, ఎందుకు అడగలేరు, ఏం చేస్తుందని చెప్పి అక్కడ అధికారులను ప్రశ్నించడం జరిగింది మంత్రి గారు. సార్ ఇది కాదు, ఇక్కడ తెలంగాణ కాదు, ఈ దేశంలో హర్యానా రాష్ట్ర ప్రభుత్వంలో ఈ పరిస్థితి ఉంది. అక్కడ కూడా టెట్ పరీక్ష పెడతలేరు, తెలంగాణలో కూడా టెట్ పరీక్ష పెడతలేరు. ఇంతవరకు 2 రాష్ట్రంలో ఏ టీచర్ పరీక్ష రాలేదని తెలియజేసింది అధికారులు మంత్రి గారు. వెంటనే వారు ఆదేశాలు ఇచ్చి ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు ఇవ్వండి, ఇవాళ లెటర్ పంపండి, వీళ్ళకు కూడా ఒక కాపీ ఇవ్వండి, టెట్ నుంచి రాష్ట్రంలో ఉండే టీచర్లకు వినాయకులు ఇవ్వని చెప్పి ప్రధాని గారు చేసిన సూచన వల్ల మనకి ఇలా ప్రమోషన్ వచ్చిన విషయాన్ని, పిఆర్టీయూ చొరవతోటి ప్రమోషన్ వచ్చిన విషయాన్ని లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న నిర్వహించే బంద్ను విజయవంతం చేయాలని ఆదివాసీ నాయకులు కోరారు. బంద్ నేపథ్యంలో దండపల్లి మండల కేంద్రంలో వారు సమావేశమయ్యారు. ప్రజలంతా బంద్కు సహకరించాలని కోరారు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలో సమావేశమైన ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన తుడుందెబ్బ రాష్ట్ర శాఖ ఆదివాసీ హక్కుల పోరాట సమితుల సంయుక్త పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు అందరూ సహకరించాలని కోరారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి, ఏజెన్సీ డిఎస్సి నిర్వహించాలని, ప్రస్తుత బ్యాక్లాగ్ పోస్టులను ఏజెన్సీ వారికి కేటాయించడం వంటి 27 డిమాండ్ల సాధన కోసం బంద్కు పిలుపునిచ్చామని, మిగతా సామాజిక వర్గాలు కూడా బంద్కు సహకరించాలని, ఆదివాసీ హక్కుల కోసం తోడ్పాటును అందించాలని కోరారు. పిలుపు మేరకు ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా రేపు బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. జిల్లా మన మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుండి స్టేట్ వరకు కూడా రేపు ఏజెన్సీ అనే బంద్ పిలుపు ఆదివాసీ హక్కుల పోరాట సమితి కుటుంబ పిలుపు ఇవ్వడం జరిగింది. దాని వలంగా ఈరోజు ఏవైతే మా ఆదివాసీ చట్టాలు ఏమైతే ఉన్నాయో ఒకటి ఏదైతే మాకు ముందుగా లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తీయవలసిన బాధ్యత ఏదైతే నినాదం ఉందో అది ఉన్నది. దాన్ని కూడా వెంటనే కొనసాగించాలని డిమాండు. దాని తర్వాత ఒకటి ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను ఒకటి తీయాలి. అదేవిధంగా మాకు ఏవైతే ఆదివాసుల గిరిజన బెటాలియన్ ఉన్నాయో అవి కూడా ఆదివాసులకు వెంటనే ప్రత్యేకంగా అమలు చేయాలి. అదేవిధంగా జీవో నెంబర్ 3ని కూడా యథావిధిగా కొనసాగించాలని ఈ డిమాండ్లు ఒక 29 డిమాండ్లతో ఈరోజు మేము 27 బంద్గా ప్రకటించడం జరిగింది. కానీ అందరూ కూడా విజయవంతం చేయాలని మేము కోరుతూ ఈ ఆదివాసీ సమాజానికే ఒక మేలు జరిగే విధంగా ఈ బంద్ను అందరూ కూడా సహకరించాలని విజయవంతం చేయాలి. ఆదివాసులే కాకుండా మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నప్పుడు మిగతా సామాజిక వర్గం ఏదైతుందో ఈ బంద్లో పాల్గొని ఆదివాసులకు అండగా ఉన్నాం, వారికి హక్కులను కాపాడడానికి మా మద్దతు కూడా ఉన్నది అని చెప్పేసి ఇక్కడ ఎవరైతే సామాజిక ఆదివాసీలు కాకుండా ఉన్నారో వారు ఈ బంద్లో విజయవంతంగా బంద్ని విజయవంతం చేసి
మా ఆదివాసులకు ఉన్నటువంటి హక్కులను కానీ మా మీద జరుగుతున్నటువంటి అన్యాయాలను కానీ వాటిని చట్టాల పరంగా అమలు చేసుకుంటూ మా మీద జరుగుతున్నటువంటి తుడుం దెబ్బ పిలుపు మేరకు రాష్ట్ర పిలుపు మేరకు 27 తారీఖు రోజు బంద్ ప్రకటించడం జరుగుతుంది. ఈ బంద్ దేనికంటే మనకు ఏజెన్సీ డిఎస్సిగా మా ట్రైబల్స్ ఏజెన్సీ ఉన్న వాళ్ళకి ఏజెన్సీ డిఎస్సిగా ప్రకటించాలని, అదేవిధంగా ఉన్న బ్లాక్ పోస్టులను ఏజెన్సీ వాళ్ళకు భర్తించి త్వరలో ఆ ప్రకటన చేయాలని ఆ యొక్క ఆదివాసుల నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ డిఎస్సిలో ఉన్న కొంతమంది వలసవాదులు చేయడం జరుగుతుంది కాబట్టి డిఓ నెంబర్ 3ని అమలు చేస్తూ ఇంతకుముందు 100% ఉండే ఏజెన్సీలలో పోస్టులు ఇప్పుడు కోర్టు తీర్పు ప్రకారం 50% అయింది కాబట్టి దాన్ని యథావిధిగా డిఓ నెంబర్ 3ని కంటిన్యూ చేసి 100%గా ఏజెన్సీ డిఎస్సిగా ప్రకటించాలని మా యొక్క ఆదివాసీ డిమాండ్ చేయడం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు సిపిఐ పోరాటాలు చేస్తూనే ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేని శంకర్ స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల నిత్యావసర ధరలు పెరిగాయని ఆరోపించారు. ప్రజలు నిత్యావసర ధరలతో ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు. పెరిగిన నిత్యావసర ధరలు తగ్గించేందుకు సిపిఐ పార్టీ కలెక్టరేట్ల ముందు ధర్నా చేపట్టేందుకు నిర్ణయించామని అన్నారు. రాష్ట్రంలో సిపిఐ పార్టీ మద్దతుతో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసే విధంగా పోరాటం చేస్తామని అన్నారు. ప్రజల ప్రభుత్వాలుగా ఏర్పడతా ఉన్నాయో, ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలపైన దాడులు చేసేటువంటి ప్రక్రియను కూడా కేంద్ర ప్రభుత్వం విడనాడాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ అధిక ధరల నియంతృత్వం, అట్లాగే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి అంశాలపైన 2 తారీఖు జరిగేటువంటి ఈ ఆందోళన కార్యక్రమంలో యావత్తు పార్టీ అంతా కూడా పూనుకొని ఇలా కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు తీసేటువంటి పద్ధతులలో మన పోరాటం, మన ప్రజా కార్యక్రమాన్ని అందరూ కూడా భుజానేసుకొని ఇవాళ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. అట్లాగే మన ప్రభుత్వం అది అందరి భాగస్వామ్యంతో ఇలా సిపిఐ కాంగ్రెస్ కలయికతో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు విస్మరిస్తే 10 ఏళ్లలో ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడినటువంటి ప్రభుత్వం ఇవాళ చిత్తుగా ఓడిపోయింది. కనుకనే ఆ ఆకాంక్షలను నెరవేర్చుకోవాలని చెప్పి ఇలా ఈ ప్రభుత్వానికి పట్టం కట్టిరు. రాజ్యాధికారంలో కూర్చున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజల అవసరాలకు అనుగుణంగా మీ అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా రైతు బంధు, రైతు రుణమాఫీ ఇట్లాంటి విషయాల పట్ల రైతులకు దూరం కావద్దు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూనే రేపు 27వ తారీఖు నాడు రైతు సంఘం పిలుపు మేరకు సిపిఐ మద్దతును ప్రకటిస్తూ ఉన్నది. రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. 27వ తారీఖు నాడు జరిగేటువంటి రైతు పోరాటానికి కూడా సిపిఐ మద్దతును తెలియపరుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తాను. అట్లాగే ఈ నిర్మాణ కౌన్సిల్లో పార్టీ యావత్ ఈ జిల్లాలో బలపడడానికి, ప్రజా సంఘాలు బలపడడానికి అందరం కంకణం కట్టుకొని రేపు రానున్నటువంటి స్థానిక ఎన్నికలలో బలం ఉన్న చోట సిపిఐ పోటీ చేసి గెలవడం కోసం సన్నద్ధం కావాలి. జన్నర మండల కేంద్రంలో తీజ్ పండుగను బంజారాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా యువకులు నిర్వహించిన సాంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. జన్నర మండలం కేంద్రంలో తీజ్ పండుగను బంజారా ప్రజలు సోమవారం రోజున తీజ్ పండుగ ఘనంగా నిర్వహించారు. పెళ్లికాని అమ్మాయిలు, మహిళలు, పురుషులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేసి బంజారా వేషాధరణ వేసి ప్రధాన రహదారిపై బంజారాల సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తూ డప్పు చప్పులతో నృత్యాలు వేచేస్తూ ఆనందంగా జరుపుకున్నారు. భక్తి శ్రద్ధలతో 9 రోజుల పాటు జరుపుకొని ఈ తీజ్ పండుగ ముఖ్య ఉద్దేశం వర్షాలు బాగా కురిసి తమ పంట పొలాలు ఎప్పటికీ పచ్చగా ఉండాలని ఈ పండుగలను జరుపుకుంటారని అన్నారు. మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకుడు కార్మికుల వద్ద నుండి డబ్బులు వసూలు చేశాడనే ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు పేర్కొన్నారు. మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పారిశుద్ధ్య కార్మికులు మాట్లాడుతూ వాస్తవానికి కార్మికుల వద్ద డబ్బులు వసూలు చేసింది వేరొక కార్మికుడు అయినప్పటికీ కార్మిక సంఘ గౌరవ అధ్యక్షునిపై ఆరోపించడం సమంజసం కాదని, త్వరలోనే వాస్తవం ఏంటో ప్రజలకు కార్మికులకు తెలుస్తుందని వారు వివరించారు. అనేక ఏళ్లుగా కార్మిక సంక్షేమం కోసం పోరాడుతున్న సంఘ నాయకునిపై కుట్రతోనే ఆరోపణలు చేయడం జరిగిందని కార్మికులు వాస్తవాన్ని గ్రహించాలని కోరారు.
అక్రమ అరెస్టులు, నీతి లేని అరెస్టులు, అరచేతిని అడ్డుపెట్టి హరికృష్ణను ఆపలేరు అనే నినాదంతో ముందుకొస్తున్నాం. రాజకీయంగానే కానివ్వండి, కార్మికుల పక్షానే కానివ్వండి, అనేక జీవన ఉపాధి కల్పించినటువంటి ఘనత హరికృష్ణదే అని చెప్పి ఈరోజు చెప్పడం జరుగుతుంది. నాటి నుండి నేటి వరకు అన్న అంటే చాలు ఆపతి వెనుక వచ్చి అన్న నిలబడి నైటా పగల తెల్లారిందా అనే రోజు చూడకుండా కార్మికుని కోసం పనిచేసిన వ్యక్తి హరికృష్ణ గౌరవ అధ్యక్షులదే. పని విషయంలో కానీ, కార్మికుని హక్కుల కోసం కానివ్వండి, చెప్పుల విషయం కానివ్వండి, బట్టల విషయం కానివ్వండి, కార్మికునికి రావాల్సిన రెయిన్ కోట్ విషయమే కానివ్వండి, ఏ విషయమైన జీతం పెరుగుదల విషయమే కానివ్వండి, హరికృష్ణ అన్నగారు ముందుండి తన పరిధిలో చేసి ముఖ్యమంత్రిని కలవాలన్నట్టుగా తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి తీసుకెళ్ళి తన హక్కును సాధించుకొచ్చి పెట్టినటువంటి ఘనత హరికృష్ణదే. ఈరోజు నీతి లేని, విలువలు లేనటువంటి రాజకీయాలు చేస్తూ తన ఎదుగుదలను ఓర్వలేక అణచివేతకుంటే ప్రజలు తన వెనక ఉన్నారు, కార్మికులు తన వెనక ఉన్నారు అనేది నిరూపిస్తున్నాం. తన చేయంది తన మీద వేసి అక్రమంగా అరెస్టు చేశారని మా కార్మిక సంఘాలుగా మేము చేసినటువంటి రుజువులు ఆనాడు ఇదే ఏరియా నుండి ఇప్పుడు నిలబడి ఎక్కడైతే మాట్లాడుతున్నామో అదే ప్రదేశం నుండి అదే వ్యక్తిని పిలుచుకొచ్చి మాట్లాడడం జరిగింది. అయినా నువ్వు చేసినటువంటి నిందకు నేను కోరుచున్నాం. ఎందుకంటే తన లేనిది ఏ పని కాదు, తన 30 మంది కార్మికులకు ఉపాధి చూపించిన వారై నిలవాలని మా కార్మిక సంఘంగా మేము ఆయనను కొనియాడుతున్నాం. ఎందుకంటే రేపు తన పేరు కోసం తను చేయాలని చెప్పి మేము మా కార్మిక సంఘంగా విన్నపం చేస్తున్నాం. ఇది ఇంకోసారి మా సంఘం విమర్శించే ముందు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఎంతైనా ఉంది అని చెప్పి. లక్షిట్పేట మున్సిపాలిటీలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారి విద్యార్థులు శ్రీకృష్ణుడు గోపికల వేషాధారణలో అలరించారు. లక్షిట్పేట మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. సుమారు 400 మంది విద్యార్థులు చిన్ని కృష్ణుని వేషాధారణలో, విద్యార్థులు గోపిక వేషాధారణలో పాఠశాలకు వచ్చారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రమేష్ చంద్ జైన్ పాల్గొని కృష్ణాష్టమి రోజున పురస్కరించుకొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మనం కృష్ణవేణి హై స్కూల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాం. ఇంతమంది గోపికలను తయారు చేసిన తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్. విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా మన పాఠశాలలో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహిస్తున్నాము. చాలామంది విద్యార్థులు చిన్ని కృష్ణుని వేషధారణలో మరియు గోపిక వేషధారణలో పాఠశాలకి వచ్చారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి. శ్రీకృష్ణుడు బోధించినటువంటి భగవద్గీత మన మానవాళికి ఎంతో ముఖ్యమైనది. అందులో మనిషి యొక్క జీవితానికి సంబంధించిన పూర్తి సారాంశం ఉంది. ఈ శ్రీకృష్ణుడు జన్మించి నడయాడిన నేల మన భారతదేశం. ఇప్పటికీ గుజరాత్లో సముద్ర గర్భంలో శ్రీకృష్ణుడు నిర్మించినటువంటి ఆ నగరం ఇప్పటికీ చెట్టు చెదరకుండా ఉంది. అంత మేధావి, అంత గొప్ప వ్యక్తి. కాబట్టి శ్రీకృష్ణుని అడుగుజాడల్లో మనందరం నడవాలని, ప్రతి ఒక్కరూ భగవద్గీత చదవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ మరొకసారి. సిసిసి నస్పూర్ గోదావరి కాలనీ షిర్కే వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలోని గీతా మందిర్లో లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా సోమవారం ఉదయం గీతా మందిరంలో మురళీకృష్ణ భగవానుని పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. శ్రీకృష్ణ సహస్రనామ పారాయణం గావించారు. శ్రీకృష్ణ భగవానికి లక్ష పుష్పార్చన నిర్వహించిన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. సాయంత్రం ఓంకారం ప్రార్థన నుండి 108 రకాల మధుర ప్రసాదాలను సమకూర్చి గీతా పారాయణం, ప్రవచనాలను గావించారు. అనంతరం శ్రీకృష్ణునికి నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా
భజనలు, సామూహిక కోలాటల ప్రదర్శన, స్వామివారి ఉయ్యాల సేవ చేపట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీ మద్భగవద్గీత సత్సంగం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు దాసరి రాజేశం, కన్వీనర్ డిడి ప్రసాద్, కార్యదర్శి సిహెచ్ రాంబాబు, సభ్యులు రాజన్న, మధుకర్, రామచందర్, నారాయణ, మల్లేష్, సారయ్య, మంచిర్యాల కృష్ణ కాలనీ, ఆర్కేడ్ కాలనీ, నస్పూర్ కాలనీకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ధార్మిక కార్యక్రమం జరుపుకుంటున్నాం. మరి ఈ సందర్భంగా ఆ దేవదేవుడైనటువంటి కృష్ణ భగవానుడు జన్మించి ద్వారకాపురంలో ఆ రేపల్లె వాసులందరికీ యోగక్షేమాలు చూస్తూ దుష్ట సంహారము, శిష్ట రక్షణ చేస్తూ యావత్ లోకానికి ధార్మికమైనటువంటి కర్తవ్యోపదేశమైనటువంటి గీతను ఉపదేశించినటువంటి ఆ దేవదేవుడైనటువంటి జన్మదినం జరుపుకోవడం మన అదృష్టం. దానిలో భాగంగా ఈరోజు స్వామివారికి చక్కగా పాలతో పంచామృతాలతో అభిషేకం చేయడం జరిగింది. తర్వాత స్వామికి పూలతో అలంకరణ చేయడం జరిగింది. మరి అట్లానే తమేవ చాక్షయన్ నిత్యం అంటే భగవంతునికి మనకి చేతులిచ్చాడు. ఆ చేతులిచ్చింది ఎందుకంటే ఆ భగవంతుని అర్చించడానికి. ఆ అర్చన చేసినటువంటి చేతులే పుణ్యాన్ని సంపాదించుకుంటాయట. మరి దానిలో భాగంగా స్వామికి ఈరోజు 1,00,000 పుష్పార్చన, తులసి దళాలతో అనేకమైనటువంటి తీరు పువ్వులతో స్వామివారిని 1,00,000 పుష్పార్చన సహస్రనామ. రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నదాతలను మోసం చేశారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభ్యత నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై ఆయన విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని చెప్పి రైతులను మోసం చేశాడన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 30% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందని, 70% మంది రైతులకు రుణమాఫీ జరగలేదని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ విధానాలు పంచాయతీకి ఇచ్చినటువంటి నిధులు దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిండ్రు. అదేవిధంగా నేషనల్ హెల్త్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం 800 కోట్ల రూపాయలు ఇస్తే దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిండ్రు. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేకమైన నిధుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పదలుచుకున్నాం, పోలీసుల పహారా మధ్యన పోలీసుల సహకారంతో రాజకీయాలు చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఏం గతి పట్టిందో ఒక్కసారి గతాన్ని నెమరేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నాం. చేసిన తప్పులన్నింటినీ సరిదిద్దుకొని ఈ రాష్ట్రంలో మాఫీ కాని రైతులందరికీ వారం రోజుల లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రైతు చేతిలో చిల్లి కవ్వలేదు. ఒక పక్క మీరు రైతును 2 లక్షల రూపాయలు బ్యాంకులో కట్టుకున్న తర్వాతనే ప్రభుత్వం విడుదల చేస్తుందంటే ఇది పూర్తిగా రైతుల్ని మోసం చేసేటటువంటి మాట. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే 10 సంవత్సరాల తర్వాత అధికారం వచ్చింది కాబట్టి ఎక్కడ ఎవరు ఏం తప్పు చేసినా ఒకరికొకరు మనం సహకరించుకోవాలనే విధంగా కాంగ్రెస్ నాయకత్వం. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వెల్ శ్రీకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులారా, ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి. మరి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ముందుగా అందరికీ కృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు. మరి మా యొక్క పూజ్య గురుదేవులు జ్ఞాన బ్రహ్మ ఆర్ష విద్యావాచస్పతి శ్రీ 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 సుందర చైతన్యానందుల వారి దివ్య ఆశీస్సులతో గత 30 సంవత్సరాలుగా మేము ఈ యొక్క కృష్ణాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా చేసుకుంటూ ఉన్నాము. ఈ యొక్క ఆలయాన్ని గత 20 సంవత్సరాల క్రితం నిర్మించుకొని అనేక భక్తి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నాము. మరి సాక్షాత్తు ఆ యొక్క విష్ణుమూర్తియే శ్రీకృష్ణ పరమాత్మగా శ్రావణ మాసము బహుళ అష్టమి రోహిణి నక్షత్రము అర్ధరాత్రి సమయంలో ఆవిర్భవించాడు. మరి ఎందుకు అర్ధరాత్రి ఆవిర్భవించాడు అంటే
తను సాక్షాత్తు భగవంతుడు, కోటి సూర్యుల తేజం వాడు, వెలుగులకు వెలుగైన వాడు. తను కనుక అర్ధరాత్రి వస్తే ఇక ఎవరి బ్రతుకుల్లో చీకటి ఉండే అవకాశం లేదు. అందరి బ్రతుకులు దివ్యంగా వెలుగుతూ ఉంటాయి. అంతేకాదు కృష్ణ అంటే ఎల్లప్పుడూ ఉండే ఆనందం. కృష్ణ అంటే కష్టాలు తీర్చేవాడు. దుష్ట శిక్షణకై, శిష్ట రక్షణకై ఈ భూమిపై అవతరించి ఎందరో భక్తులను ఉద్ధరించాడు. ఆయనను నమ్మి చెడ్డవాళ్ళంటూ లేరు, కీర్తించి ధరించని వాళ్ళంటూ లేరు. ఎందరో మహాత్ములు ధరించారు. అందరిలో కుచేలుడనే మహాత్ముడొకడు. అతడు అష్ట దరిద్రంతో బాధపడుతూ ఉండేవాడు. నిరంతరం శ్రీకృష్ణ నామస్మరాన్ని చేస్తూ ఉండేవాడు. మరి అతడు ఒకసారి ఈ దరిద్రం పోవాలని భగవంతుడి దగ్గరికి వెతుక్కుంటూ వెళ్ళాడు. కానీ భగవంతుడికి సమర్పించడానికి అతని దగ్గర ఏమీ లేదు. పిడికెడు అటుకులు మాత్రమే ఉన్నవి. భక్తితో, ప్రేమతో భగవంతుడికి ఆ పిడికెడు అటుకులు పెడితే భగవంతుడు అతడి కష్టాలన్నీ తీర్చాడు, అష్టైశ్వర్యాలను ప్రసాదించాడు. మరి ఈ యొక్క కృష్ణాష్టమి రోజే కాకుండా నిరంతరం కూడా ఆ భగవన్నామస్మరాన్ని చేస్తూ ఆయనను నమ్ముకుంటే మన జీవితంలో ఆనందము వెలిగిపోతాయి. కాబట్టి మేము గత 30 సంవత్సరాలుగా అత్యంత వైభవంగా మా పూజ్య గురుదేవుల యొక్క దివ్య ఆశీస్సులతో ఈ యొక్క వేడుకలను నిర్వహించుకుంటూ ఉన్నాము. జయ గిరిధారి. సుదినం, ఎందుకంటే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించినటువంటి కృష్ణాష్టమి మరియు దీన్ని గోకులాష్టమి కూడా అనబడుతుంది. మేము స్వామి సుందర చైతన్యేంద్రుల వారి దివ్య ఆశీస్సులతోటి ప్రతి సంవత్సరం కూడా దినదినాభివృద్ధి చెందుతున్నట్టుగా ఈ కృష్ణాలయం ప్రాంగణంలో అతి మనోహరంగా, అతి వైభవంగా చేయడం జరుగుతున్నది. మరియు ఈసారి ప్రత్యేకత ఏంటంటే బంగారు విగ్రహంతో, బంగారంతో మన కృష్ణుని తయారు చేయించడం జరిగింది. కాబట్టి ఆ కృష్ణ భగవాన్ యొక్క అభిషేక కార్యక్రమం కూడా మేము చేస్తున్నాము. మరి అలాగే వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా శాశక్తుల, మా కమిటీ వారి ప్రోత్సాహబలంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మరి ఇలాగే మేము ప్రతి సంవత్సరం కూడా దినదినాభివృద్ధి చెందుతూ ముందుకు ఇంకా ఎంతో వైభవంగా చేయాలని, ఆ శ్రీకృష్ణ కృపకు పాత్రవుతామని, ఆ శ్రీకృష్ణ భగవాని యొక్క కృపా కటాక్షాలు మా అందరిపై, మనందరిపై, విచ్చేసినటువంటి భక్తులపై అందరిపై ఉండాలని మేము ఆ సర్వదా సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చెన్నూరు మండలం ఆస్నాథ్ గ్రామంలో అగ్ని ప్రమాదం. ఫైర్ ఇంజన్ వచ్చి మంటలార్పేలోగా పూర్తిగా కాలిపోయిన ఇండ్లు. మంచిర్యాలలో PRTU TS జిల్లా సర్వసభ్య సమావేశం. హాజరైన ఎమ్మెల్సీ కూర రఘోత్తమారెడ్డి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ. ఈ నెల 27న మంచిర్యాల జిల్లా ట్రైబల్ ప్రాంతాల బంద్కు ఆదివాసుల పిలుపు. లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్. చెన్నారంలో భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా తీజ్ వేడుకలు. ఆట పాటలతో సాంప్రదాయ నృత్యాలు చేస్తూ హోరెత్తించిన యువతీ యువకులు. నేటి సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.